భద్రాచల పట్టణంలో కూనవరం రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ విశ్రాంత ఉద్యోగుల భవనం నందు మెడివిజన్ ఐ కేర్ హాస్పిటల్ ఎన్ఎండిసి మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఎవరైతే శస్త్రచికిత్సకు అర్హులైనారో వారిని ఆ రోజునే సాయంత్రం బస్సులో హైదరాబాద్ శస్త్రచికిత్సలకు తీసుకెళ్లటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుడివాడ భూషణరావు, కార్యదర్శి కె మధుసూదన్ రావు, కె వెంకన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్ హనుమంతరావు, ఫైనాన్స్ సెక్రటరీ తులసిదాసు, పబ్లిసిటీ సెక్రటరీ అనసూయ, జాయింట్ సెక్రటరీ జీవి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఎస్ అజరయ్య, పాపయ్య, భిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కొనవరం రోడ్డు గల భవనంలో హైదరాబాదు మెడివిజన్ ఐ కేర్ హాస్పిటల్ వారిచే ఇవాళ ఐ శిబిరం జరుగుతుంది. ఈ శిబిరానికి మేము అనుకున్నంత విధంగా సుమారుగా ఒక 50 మంది వరకు పరీక్ష చేయించుకోవడం జరిగింది. దాంట్లో ఒక 9 మంది ఆపరేషన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఈ కార్యక్రమానికి మా ముందు అయితేమి, మరి పేపర్ వాళ్ళు అయితేమి, మరి టీవీ 8 అయితేమి, ఇలా రకరకాల వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అయితే మాకు సహకరించారు. ఈ కార్యక్రమం అంతా కూడా మా యొక్క వృద్ధులకి మీరందరూ సహకరించేందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో మళ్ళీ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సంఘం తరపున ధన్యవాదాలు. సెలవు.